వరంగల్ భద్రకాళి టెంపుల్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్కి సంబంధించి కొంత ఇష్యూ నడుస్తూ ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఇల్లు నిర్మించుకుంటా ఉన్నారు. వారికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వారంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు మా ఇల్లు కావాలనే దాని మీద కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ భవన్కి కూడా రావడం జరిగింది. కేటీఆర్ని కూడా కలుస్తామని చెప్పి కూడా బాధితులు చెప్తా ఉన్నారు. మరి ఏం జరిగింది అసలు? అంటే వీరు ఇండ్లను ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? అది మరి టెంపుల్ ల్యాండ్కి సంబంధించా లేకపోతే ఏం జరిగింది ఏంటనే దాని మీద కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ తను కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు అనే దాని మీద కూడా వీరందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు ఎక్కడి నుంచి? బాస్కుల కుమారస్వామి, చెరబండ కాలనీ వాసులు. నేను హైదరాబాద్కి వచ్చాను. ఇష్యూ ఏంటి అంటే 2003లో మాకు అర్బన్ ల్యాండ్ సీల్ వాళ్ళు 10 ఎకరాల భూమి అలాట్ చేశారు. అందులో మాకు 4 ఎకరాలు పట్టాలు ఇవ్వడానికి వీలున్నదని 155 మందికి పట్టాలు ఇచ్చారు. 155 పట్టాలు ఇస్తే అందులో గుట్టలు లొందలు ఉండడం వల్ల దాన్ని చదును చేసుకునే కాలక్రమము ఎక్కువైంది. ఎక్కువైతే మీరు ఇంట్లో షరతులు పెట్టి 3 ఏళ్ళలోపు మీరు వేసుకోవాలంటే మేము ఇన్ టైంలో వేసుకోలేని మా పట్టాలు క్యాన్సిలింగ్ చేసినట్టు వాళ్ళకు వాళ్ళే ఎంఆర్ఓ కలెక్టర్ వాళ్ళకు వాళ్ళే రాసుకొని మా పట్టాలు క్యాన్సిలింగ్ అయినాయని మమ్మల్ని అక్కడ ఇండ్లు కట్టుకోనికుండా నాన్న రభస చేసి మమ్మల్ని కట్టిన పోలీసులతో బెదిరించుడు కొట్టించుడు అంతా చేసిండు. ఎవరు చేసుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి 65 కుటుంబాలు అక్కడనే నివాసం ఉంటున్నా కానీ వాళ్ళను నాయని రాజేందర్ రెడ్డి గత నెల రోజులు నీళ్లు బంద్ చేసి ఈ రాత్రి కనుక మీరు పోకపోతే రాత్రి జేసీబీలు వచ్చి మీ ఇండ్లు కూలగొడతాము, దౌర్జన్యంగా నానా అవసరం అనుకుంటే మీ ప్రాణాలే తీసేస్తామని వాళ్ళ ఏదైతే పార్టీ ఆఫీస్ ఉంటుందో ఆ ఆఫీసుకి పోతే బేషరతుగా చెప్పాడు. మాకు ఎవిడెన్స్ ఏంది అంటే ఆయన ఆఫీస్లో ఉన్న సీసీ కెమెరాలే ఆయన దగ్గరికి వెళ్ళిన ఎవిడెన్స్. మా ఇల్లు ఖాళీ చేసి మేము ఎక్కడికి పోము, అక్కడనే ఉంటాము. ఇప్పుడు ఏదైతే మన కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టి బెదిరించి మా మహిళను కొట్టి బెదిరిస్తున్నారో దాన్ని మేము ఖండిస్తున్నాము. నాయని రాజేందర్ రెడ్డి ఇప్పటికైనా గ్రహించి మా కాలనీకి రా, మా సమస్య తెలుసుకోనికి శాతనైతే, లేకపోతే మా జోలికి రాకు. ఇదే మా డిమాండ్. మా ఇండ్లు మేము అక్కడి నుంచి ఖాళీ చేయము. ఒకవేళ నీకు మా ఇండ్లు జాగా కావాలనుకుంటే ఎల్బీ కాలేజీ లోపల మా ల్యాండ్ ఉన్నది, 5 ఎకరాల 7 గుంటలు ఉన్నది. అందులోనే ఉన్న వారికి అక్కడ పక్కా గృహాలు ఇందిరమ్మ ఇల్లు కట్టించి చేయవలసిందిగా కోరుతున్నాం. ఎంతమంది ఉంటారు బాధితులు? 155 మంది ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఒక 65 నుంచి 70 మంది వరకు ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. కొందరిని అందులోకెళ్ళి ఒక 5గురిని తీసుకొని 5గురితోటి ఇదంతా నడిపిస్తున్నాడు రాజేందర్ రెడ్డి. లేదు అంటే రాత్రి తెలంగాణ కట్ట మీద కూర్చొని భద్రకాళి కట్ట మీద కూర్చొని తాగుడు చేసుడు, మమ్మల్ని ఆటుపోతాడే మహిళలను తిట్టుడు, నానా రభస. ఆయన వల్ల మేము లాభం పొందింది ఏం లేదు. ఆయనకు ఓటేసి ఆయన ఏమన్నాడంటే మా కాలనీకి ఓటేసినప్పుడు వచ్చి ఈసారి కనుక మన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కనుక ఈసారి అధికారంలోకి వస్తే ఆయన మినిస్టర్ అవుతాడు, మినిస్టర్ అయితే మాత్రము మీ ఇల్లు తక్షణమే కూలగొడతారు అని వచ్చి మాకు చెప్తేనే ఈసారి ఆయనకు ఛాన్స్ ఇద్దామని ఆయనకు ఓటేసినాము. ఓటు అడిగినప్పుడు వచ్చిన వ్యక్తి ఈ రోజు వరకు కూడా మా కాలనీకి రాలేదు, మీ సమస్య ఏందని చూడలేదు, మీ సమస్య గురించి ఇది చేస్తా అని కూడా ఏ రోజు అనలేదు. ఆయనకు ఓటేసి మేము తప్పు చేసినాము. మా ఓటుకు అంత విలువ లేదా? మా ఓటు విలువ ఉన్నప్పుడు నువ్వు మా దగ్గరికి రావా? వచ్చే ధైర్యం లేదా నీకు? జాక్కుంటున్నావా మరి ఎక్కడన్నా? రా, మరి మేము చేసిన తప్ప నువ్వు చేసిన తప్ప ఏందో నిర్ధారణ చేసుకుందాం రా. మా మీద కేసులు, మా మహిళలను కొడితే కేసులు పెడితే కూడా కేసులను చేయొద్దని ఆల్రెడీ సిపి దగ్గరికి పోయి 2 గంటలు కూసి వాళ్ళే ఒరుకుంటారు, వాళ్ళే ఏరిపోతారు. ఈ కేసులు ఏం పెట్టకు అని సిఐ గారికి చెప్పుడు, సిపికి చెప్పుడు. సిఐ గారు మా మీద ఎమ్మెల్యే ఎందుకు ఇంతగానం దీంట్లో జోక్యం చేసుకుంటున్నాడు? దీని వెనకాల ఏముందని మీరు అనుకుంటున్నారు? మేము ఏమనుకుంటున్నామంటే వాళ్ళ అల్లుడో లేకపోతే వాళ్ళ బిడ్డకో అక్కడ కాంప్లెక్స్లు కట్టి వాళ్ళ పేరు మీద చేసుకుందామని చూస్తాడు. మాడవీధులు అనే ప్రపోజలు మా ఇల్లు ఒక మూలకు ఉన్నాయి. మాడవీధులకు మా ఇండ్లకు సంబంధమే లేదు. నాయని రాజేందర్ రెడ్డి దీన్ని అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చూస్తుండు. పక్క మాడవీధులకు మీకు దానికి సంబంధం ఏం లేదు. మాడవీధులకు మేము చాలా దూరం ఉన్నాము. అక్కడ 20 ఫీట్ల రోడ్డు ఉన్నది. 20 ఫీట్ల రోడ్డు ఉన్నది. ఆ రోడ్ వెంబడి రథం తిరుగుతుంది. మా ఇండ్లు ఎలాంటి అడ్డు లేవు మాడవీధులకు. అయినా కానీ మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు నాయని రాజేందర్ రెడ్డి. మెయిన్ దీనిలో భాగము ఎంఆర్ఓ ఆయనే, కూడా చైర్మన్ అజిత్ రెడ్డి, ఆయనే ఎంఆర్ఓ నాయని రాజేందర్ రెడ్డి ముగ్గురు కలిసి అరువులే కాని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ముంగట ఎంఆర్ఓ ఫోటో దింపి ఆ లిస్టులో పేరే ఉండదు, ఈ లిస్టుల వాళ్ళ పేర్లే ఉండవు, వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు పోనీకి విల్లింగ్ ఉన్నారని
ఒక 25 మందిని తయారు చేసి సార్ అయిపోయింది సార్ ఇక రాత్రి వీళ్ళని కూలగొడదాము అయిపోతుంది అని చెప్తుండు. దానికి మేము హెచ్ఆర్సీకి వెళ్ళాము, హ్యూమన్ రైట్కి వెళ్ళాము, హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్ ఎస్సీ కమిషన్ వెళ్ళాము. వెళితే వాళ్ళు మాకు వాళ్ళ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వాళ్ళకు నోటీసులు పంపించారు, వాళ్ళ ఇళ్ళ జోలికి పోవద్దని చెప్పి. మొన్న రీసెంట్గా కూడా బక్కి వెంకయ్య సార్ మా కాలనీకి విజిట్ చేశారు. ఆ అమ్మాయికి ఏదైతే దెబ్బ తాకిందో ఆ అమ్మాయిని పరామర్శించి నీకు తగిన న్యాయం చేస్తా అని చెప్పాడు. ఫైనల్గా ఏం చెప్తారు మరి? అంటే కేటీఆర్ కలవడానికి ఎందుకు వచ్చారు? కేటీఆర్ మాకు న్యాయం, మా ఇండ్లు మాకే కావాలి, అక్కడి నుంచి భూము, మా ప్రాణాలైనా హరిస్తాం కానీ అక్కడి నుంచి భూము. నాగేందర్ రెడ్డి గుండగల్ల పెట్టి మమ్మల్ని చంపించినా పర్వాలేదు కానీ మేము అక్కడి నుంచి పోము. మాకు రాత్రి పగలు పాన భయం ఉన్నది. రంగంపేటకు కూడా వచ్చి ఆడోళ్ళు మా ఇంటి మీదకి వచ్చి తిడతాను, మా కొడుకు ఇంటి మీదకి పోతాను, గుడిసెలలో పోతాను. ఎట్టి పరిస్థితుల్లో రాజేందర్ రెడ్డి చేయబట్టే మా పానబండం ఉన్నది. మా ఇల్లు మాకు కావాలి, మేము కష్టపడి కొట్టినాం. భద్రకాలకు కూడా దారి మేమే ఇచ్చినాం, మేము ఇటు కూడా దారి మేమే ఇచ్చినాం. మేము ఇచ్చిన వాళ్ళమే మమ్మల్ని ఇట్లా ఆగని చెప్తాను. ఎందుకంత కుట్ర పడతానో తెలుస్తలేదు. మేమే కల్పించినాం, మేము తీసుకొచ్చిన ఎమ్మెల్యేకి వాళ్ళు వచ్చిండ్రు. ఒక్కసారి కాదు 2 సార్లు కాదు ఊకేస్తాను, తాగుబోతాలను తయారు చేస్తాను, ఇండ్ల మీదకి దోలుతాను. దయచేసి ఆ ఇండ్లని కూలగొట్టి దయచేసి మా పాన భయం ఉన్నది, మాకు రక్షణ కల్పించాలి, మా ఇండ్లు మాకు కావాలి. మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కడ పోయేదే లేదు అసలే. మా ఇళ్ళన్నీ కూలగొట్టింది సార్. ఇప్పుడు మేము కట్టుకున్నంత స్తోమత కూడా లేదు సార్ మాకు. అప్పుడు డబ్బులు అప్పు చేసి కట్టుకున్నాం సార్, ఇప్పుడు అంత కూలగొట్టిండ్రు. ఎటువంటి పరిస్థితి రోడ్ల మీద పడ్డాం సార్. ఇప్పుడు మొత్తానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మీరు ఏ నైట్ అయినా మిమ్మల్ని కొట్టి చంపేస్తామని అని బెదిరిస్తాను. సంపేసిన వాళ్ళ పేరే ఉంటుంది, సంపేసిన వాళ్ళ పేరే ఉంటుంది సారు. ఏమి ఎట్లా ఎక్కడెక్కడ తిరగాల సార్ మేము తండ్రులు తాతల కంచి కొట్టి ఇప్పుడు మాకు ముసలోళ్ళు వచ్చిన ఇంకా ముసలోళ్ళు కొట్టి రక్తం నీళ్లు చేసుకున్నారు. అటువంటిది నీకు న్యాయం అవుతుందా? ఓటు వేయించుకొని అట్లా చేసి న్యాయం అవుతుందా సార్? చెప్పు, అదేనా పద్ధతులు? మీరు పెద్దోళ్ళే మీరు మాకు చెప్పాలి, మాతో చెప్పించుకుంటారా మీరు? అదే కదా సార్. బండలు కొడితే మా ఆయనకి ఏళ్ళు పోయినాయి సార్. ఏళ్ళు పోయినా కూడా మా ఇల్లు ఊలగొట్టి మమ్మల్ని అరిగోస పుచ్చుకుంటాను సార్. మాకు ఇల్లు లేకుండా చేసి మీకు ఇల్లు లేవు ఏం లేవు పోండి అని వెళ్ళగొడతాను సార్ మమ్మల్ని. మరి ఎట్లా సార్? మాకు కొంచెం న్యాయం చేయాలి కదా సార్. మా ఆయనకైతే ఏళ్ళే పోయినాయి సార్ బండ కొడితే. కనీసం అక్కడ ఇట్లా పోయినాయి అని 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు సార్ మాకు. ఫస్ట్ నుండి మేమే కొట్టినాం సార్ ఆ బండలు. అసలు దారి లేకుండే భద్రకాళి టెంపుల్కి మేము చేసినాం దారి. అట్లాంటప్పుడు మాకు స్థలాలు ఇచ్చి తీసుకుంటారా సార్? మరి మాకు స్థలాలు ఇయ్యలేదు. ఈ స్థలంలో మేము వేసుకుంటే కూలగొట్టింది సార్. మళ్ళా పర్మిషన్ మాకు ఎక్కడ సార్? మేమే ఇక కొట్టినాం కాబట్టి పర్మిషన్ తోటి మేము వేసుకున్నాం సార్. మా స్థలాలే కదా అని ఇట్లా చేస్తారని మాకు తెలియదు కదా సార్. అవును సార్, భద్రకాళి టెంపుల్ కు దారి లేదు సార్ అప్పుడు. మరి మేము చేసిన దారి అసలు అది బండి రావడానికి కూడా వీలు లేకుంటుండే. అలాంటప్పుడు మమ్మల్ని అన్యాయం చేస్తాడా సార్? ఏం చెప్తారు మరి మీ ఎమ్మెల్యే? మాకు ఇట్లా చేసిండు, మంచి న్యాయం చేసిండు సార్ మీరు. మేము అందుకే మిమ్మల్ని గెలిపించినామని అడుగుతాం, అంతే కదా. ఓవరాల్గా భద్రకాళి టెంపుల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా వరకు టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి దారి ఏదైతే ఉంటుందో దాన్ని అంతా కూడా మేమే కొండలను గుట్టలను కూడా తవ్వి అదంతా చేసి దారి కూడా మేమే చేస్తాము. సో అక్కడ ఎంతో కొంత చిన్న చిన్న ప్లాట్లలో ఇల్లు నిర్మించుకున్నాం అన్న దాని మీద కూడా వారంతా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా వారి దగ్గర ఉంది అనే దాని మీద కూడా బాధితులు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే విషయం ఎమ్మెల్యేకి చెప్తే కూడా ఎమ్మెల్యే తనే ల్యాండ్ని లాక్కునే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, తన అనుచరులతోని భయపెడతా ఉన్నాడు అనే దాని మీద కూడా బాధితులంతా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కావచ్చు, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ వారందరినీ కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఆదుకోవాలనే దాని మీద కూడా వారంతా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి చూడాలి దీని మీద లోకల్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, ఏంటి ఇది నిజమేనా లేకపోతే దీని వెనకాల ఎవరైనా నుండి నడిపిస్తున్నారు ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీరంతా కూడా పేద ప్రజలు, ఈ పేద ప్రజలను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేకి ఉంటుంది. కాబట్టి దీన్ని మరి ఒకసారి పిలిపించుకొని వారితో మాట్లాడితే బాగుంటుంది అనే దాని మీద కూడా వారంతా కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంపత్ ప్రభాకర్, పల్టన్ మీడియా, హైదరాబాద్ నుంచి.